ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలైన మీ బుద్ధి రూపీ జోలను అవినాశి జ్ఞానరత్నాలతో నింపేందుకు తండ్రి వచ్చారు. ఈ ఒక్కొక్క జ్ఞానరత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది. ప్రశ్న: గుప్త దానానికి ఇంత గొప్ప మహత్వం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీకు గుప్తంగా జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీరు ఈ జ్ఞానరత్నాలను ఇతరులకు దానం చేయటం ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తమైనది. ఏ యుద్ధమూ లేదు, ఏ తుపాకులు మొదలైనవేవీ లేవు, ఏ ఖర్చు లేదు. గుప్తంగా తండ్రి మీకు రాజ్యాన్ని దానంగా ఇచ్చారు. కనుక గుప్త దానానికి చాలా మహత్వం ఉంది. డబల్ ఓం శాంతి. ఒకటేమో శివబాబా అంటారు, మరొకటి బ్రహ్మదాత అంటారు. ఇరువురి స్వధర్మం శాంతి మరియు ఇరువురు శాంతిధామ నివాసులే. మీరు కూడా శాంతిధామ నివాసులే. నిరాకార దేశంలో నివసించేవారు సాకార దేశంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఎందుకంటే ఇది డ్రామా కదా. డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం పైనుండి క్రింద వరకు పిల్లలైన మీ బుద్ధిలో నిండి ఉంది. సర్వోన్నతమైన వారు భగవంతుడు, వారి చేతిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. మీలో తప్ప వేరెవ్వరిలో ఈ జ్ఞానం లేదు. మీరు ఈశ్వర్య పాఠశాలలో చదువుతున్నారు. భగవాను వాచ, భగవంతుడు ఒక్కరే. 10-20 మంది భగవంతుడు లేరు. ఎన్ని ధర్మాలు వారున్నారో, అందులో ఎంతమంది ఆత్మలున్నారో, వారి ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. ఆ తండ్రే సృష్టిని రచిస్తారు. అప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. శివుణ్ణి ప్రజాపిత అని అన్నారు. ప్రజలైతే జనన మరణాల్లో వస్తారు. ఆత్మ సంస్కారానుసారం జనన మరణాల్లోకి వస్తుంది. తర్వాత ప్రజాపిత బ్రహ్మ కావాలి. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచిస్తారని మహిమ చేయబడింది. ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అయిపోతుందో, దాని అంతిమ సమయం వస్తుందో, అప్పుడే పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. బాబా ఒక్కసారి మాత్రమే వస్తారని, ఇంకెప్పుడూ రారని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. మీరు డ్రామాలోని పాత్రధారులు కదా. డ్రామాలోని పాత్రధారులున్న తర్వాత ఎవరి పాత్ర ఏమిటో అని అందరి పాత్ర గురించి వివరాలు తప్పకుండా తెలిసి ఉండాలి. అది చిన్న హద్దులోని నాటకం. దాన్ని గురించి అందరికీ తెలుస్తుంది. మీరు కూడా చూసి వస్తారు. అవసరమైతే రాయగలరు, గుర్తు కూడా ఉంచుకోగలరు. అది చిన్నదిగా ఉంటుంది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. దీన్ని మీరు సత్యుగం నుండి కలియుగాంతం వరకు తెలుసుకున్నారు. మాకు బేహద్దు తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి లభించిందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. ఎవరు రాజులై ఉంటారో వారు వెనుకటి జన్మలో దానపుణ్యాలు మొదలైనవి చేయటం ద్వారా ఒక జన్మకు రాజులవుతారని బాబా అర్థం చేయించారు. అలాగని వారు మరుసటి జన్మలో కూడా రాజులుగా అవుతారని కాదు. మీరు ఎవరైతే సత్యుగంలో రాజులు మహారాజులుగా ఉండేవారో, మా రాజ్యం వెళ్ళిపోతుందని భావించకండి. ఎప్పుడు భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు కూడా మీరు ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారు. కనుక అప్పుడు కూడా రాజ్యం ఉంటుంది, కానీ వికారీ రాజులుగా ఉంటారు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అయ్యారు. అది అల్పకాల సుఖం. దుఃఖం కేవలం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇంతటి తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. ఎలాంటి యుద్ధము పోట్లాట్ల మాటే లేదు. అది తర్వాత జరుగుతుంది. ఎప్పుడైతే మనుషులు లక్షల సంఖ్యలో అవుతారో అప్పుడు యుద్ధం మొదలైనవి ప్రారంభమవుతాయి. పిల్లలైన మీకు సత్య త్రేతా ద్వాపర యుగాల్లో కూడా సుఖం ఉంటుంది. ఎప్పుడు తమో ప్రధానత ప్రారంభమవుతుందో అప్పుడు కొద్దిగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. బాబా చెప్తారు, ఇది సంపూర్ణ తమో ప్రధాన ప్రపంచం. ఇది బేహద్ డ్రామా.
దీని నుండి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. మనుషులు ఎప్పుడైతే దుఃఖాలతో విసిగిపోతారో అప్పుడు ఓ భగవంతుడా, ఇలాంటి ఆటను ఎందుకు రచించారని అంటారు. ఒకవేళ భగవంతుడు రచించకుండా ఉంటే ప్రపంచమే ఉండదు, ఏమీ ఉండేది కాదు. రచయిత మరియు రచన ఉన్నారు కదా, వారి వివరణ గురించి కూడా ఉంది. సత్యుగం నుండి కలియుగం అంతమయ్యేందుకు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా చూస్తారు. ఆ దృశ్యాలు ముందే చూపించారు. 5000 సంవత్సరాల చక్రం పూర్తి అయ్యేందుకు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న దాన్ని ఇప్పుడే చూపించరు కదా. ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దాన్ని కూడా సాక్షిగా ఉండి చూడాలి. ఏదైతే జరుగుతుందో అది కల్ప క్రితం వలె జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. అన్నిటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది డ్రామాలో మొదటే నిర్ణయింపబడింది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తమోప్రధానమైన మీ ఆత్మలను కూడా ఇక్కడే సతోప్రధానంగా చేసుకోవాలని బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. దీన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి గుప్తంగా వస్తారు. గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీన్ని గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. గుప్తంగా మీరు విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. ఏ శబ్దమూ ఉండదు. సంపూర్ణ గుప్త దానం అని అంటారు కదా. బాబా వచ్చి పిల్లలకు అవినాశి జ్ఞానరత్నాలను గుప్తంగా దానం చేస్తారు. బాబా కూడా ఎంత గుప్తంగా ఉన్నారు అంటే వారిని గురించి ఎవరికీ తెలియదు. వీరినంతా బ్రహ్మకుమార్ కుమారీలని ఎందుకు పిలుస్తారో, వీరంతా ఎక్కడికి వెళ్తారో, బ్రహ్మకుమార్ కుమారీలు ఏం చేస్తారో ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా ఎంత గుప్తంగా ఉన్నారో మీకు తెలుసు. మిమ్మల్ని గుప్తంగా విశ్వాధికారులుగా చేస్తారు. ఏ యుద్ధము లేదు, ఏ ఫిరంగీలు లేవు, ఏ ఖర్చు లేదు. ఇక్కడ ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా ఎన్ని గొడవలు, పోట్లాట్లు, మారణ హోమాలు జరుగుతాయి. కనుక తండ్రి వచ్చి గుప్త దానం ఇస్తారు. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలను సంపన్నంగా చేస్తారు. శివ బోలా బండారీ జోలను నింపు అని అంటారు. శివబాబా మా జోలను అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. మీరు ఎన్ని రత్నాలను ఇస్తారో, ఎంత దానం చేస్తారో అది కూడా గుప్తమే. దేవతలకు ఎన్నో ఆయుధాలు, భుజాలు మొదలైనవి చూపించారు. వాస్తవానికి అటువంటిదేమీ లేదు. సత్యుగంలో దేవతలకు ఇన్ని భుజాలు మొదలైనవేవి ఉండవు. కలియుగంలో అనేక రకాలైన ఆయుధాలను ఇచ్చారు. వినాశనం కొరకు బాంబులున్నప్పుడు ఇక ఖడ్గాలు, బాణాలు మొదలైనవి ఏం చేస్తారు? వాస్తవానికి అవి జ్ఞాన ఖడ్గం, జ్ఞానకత్తులని మీరంటారు. జ్ఞానాన్ని వారు ఆయుధాలుగా అర్థం చేసుకున్నారని మీరు చెప్తారు. నిజానికి అవేవీ లేవు. మీకు గుప్త దానం లభిస్తుంది. మీరు మళ్ళీ అందరికీ గుప్త దానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని, శ్రీమతం భగవంతునిదే అని మీకు తెలుసు. మనం నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళ్ళ సంపూర్ణులు, దైవీ గుణదారులని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ దేవతల్లోనే ఉంటాయి. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. సంపూర్ణ చంద్రునిలో ప్రకాశం మొదట్లో చాలా బాగుండి తర్వాత తగ్గుతూ తగ్గుతూ చివరికి కేవలం ఒక సన్నని రేఖ మాత్రమే మిగులుతుంది. అంతా అదృశ్యమవ్వదు. రేఖ తప్పకుండా ఉంటుంది. దానినే అమావాస్య అని అంటారు. ఇప్పుడు మీది అనంతమైన విషయం. మీరు 16 కళ సంపూర్ణంగా అవుతారు. కృష్ణుని నోట్లో మాతలు చంద్రుని చూసినట్లుగా చూపిస్తారు. ఇది సాక్షాత్కార విషయం. దీని వివరణ బాబా కూర్చుని ఇస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. మాయా అనే సంపూర్ణ గ్రహణం పట్టి ఉంది. చివరికి ఒక చిన్న రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ దిగుతూ వచ్చారు. అందరూ మెట్లు దిగాల్సిందే. అప్పుడే అందరూ వాపస్ వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతుంది. చదువులో ఎక్కువ మంది పాస్ అవ్వరు. మీ సెంటర్లు కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. సమయం సమీపానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏముందో అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది ఎప్పటి వరకు నడుస్తుంది? సమాప్తి అయిపోతుందని మేం అనుకున్నామని అంటారు.
ప్రారంభంలో ఈ భయం వల్లనే చాలామంది వెళ్ళిపోయారు. ఏమవుతుందో తెలియదు, ఇక్కడికి కాకుండా అక్కడికి కాకుండా ఉండిపోతాము, దీనికంటే వెళ్ళిపోవటం మంచిదని అనుకుని పారిపోయారు. వెళ్ళిపోయిన వారిలో కొందరు తిరిగి వస్తూ ఉంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఈ పిల్లలు అహిల్యలకు ఏ కష్టాన్ని ఇవ్వరు. వీరి ఉద్ధారం కూడా జరగాలి. బాబా, మేము ఏమీ చదువుకోలేదు అని అంటారు. బాబా చెప్తారు, ఏమీ చదువుకోకుంటే ఇంకా మంచిది. శాస్త్రాలు మొదలైనవి ఇంతవరకు ఏం చదివారో వాటన్నిటినీ మర్చిపోండి. నేను ఏమీ ఎక్కువగా చదివించను, కేవలం నన్ను స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదే అని చెప్తాను. మీ నావ ఒడ్డుకు చేరుతుంది. బిడ్డ జన్మించి బాబా అని అంటూనే ఆస్తికి హక్కుదారుడుగా అవుతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అవుతారు. బాప్దాదాను స్మృతి చేశారు కనుక రాజధాని మీదే. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం ఉంది. ధనవంతులది చివరిలోని పాత్ర. మొదట పేదవారి వంతు. తమకు తాముగా మీ వద్దకు వస్తారు. పాకీ వారిని కూడా ఉద్ధరించాలి. బోయ స్త్రీలు మొదలైన వారు వస్తారు. రాముడు కూడా బోయ స్త్రీ. చేతిలోని ఎంగిలి పండును తిన్నాడని చెప్తారు. వాస్తవానికి రాముడు తినలేదు, శివబాబా కూడా తినలేదు. ఈ బ్రహ్మ తినవచ్చు. బోయవారు టోలీ మొదలైనవి తీసుకొచ్చారనుకోండి, ఎలా నిరాకరించాలి? బోయ స్త్రీలు, వేశ్యలు తీసుకుని వచ్చినప్పుడు మీరు కూడా తింటారు. నేను తినను, నేను అభోక్తను అని శివబాబా అంటారు. మీ వద్దకు అందరూ వస్తారు. ప్రభుత్వం కూడా వీరిని ఉద్ధరించండి అని సహయోగం చేస్తుంది. మీకు కూడా స్వతహాగా ప్రేరణ లభిస్తుంది. బాబా పేదవారి పెన్నిది కనుక మనం కూడా పేదవారికి తెలియజేస్తామని ప్రేరణ వస్తుంది. బోయ స్త్రీల నుండి కూడా వెలువడతారు. ఇంత పెద్ద వృక్షం ఉంది, ఇందులో ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మం వారు లేరు. ఇతర అన్ని ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఎవరు భక్తి చేసేవారై ఉంటారో వారికి అర్థం చేయించండి అంటూ ఎలా కట్టబడుతుందో, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరు సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారుంటారో వారే వస్తారు. ఒకసారి విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీ కల్వట్ ఉదాహరణ కూడా తెలిపించారు. వారంతా శివునికి బలి అయ్యేవారు. వారికి కూడా ఏదైనా లభించాలి కదా. మీరు కూడా బలిహారం అవుతారు. రాజ్యం కొరకు పురుషార్థం చేస్తారు. భక్తి మార్గంలో రాజ్యం ఉండదు. వాపస్ ఎవరు వెళ్ళలేరు. కనుక ఏం జరుగుతుందో, వారు ఏ పాపం చేసి ఉన్నారో వాటి శిక్షలను అనుభవించి సమాప్తం చేసుకుంటారు. తర్వాత కొత్తగా జన్మ లభిస్తుంది. కొత్తగా పాపాలు ప్రారంభమవుతాయి. కానీ అందరూ ఇక్కడే ఉండవలసి ఉంటుంది. నెంబర్ 1లో మీరే ఉన్నారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ సతో రజో తమోల్లో రావలసి ఉంటుంది. తండ్రి చెప్తారు, ఈ సమయంలో పూర్తి మనుష్య రూపీ వృక్షం శిథిలావస్థలో ఉంది. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. కుంభకర్ణుడు ఒక్కడే కాదు, అనేక మంది కుంభకర్ణులు ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా విననే వినరు. ఎవరి పాత్ర ఉంటుందో వారు పురుషార్థం చేస్తారు. వారే తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారు. సింహాసనాధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, మేము పిల్లలను తిట్టవలసి వస్తుంది అని చాలామంది పిల్లలు అడుగుతారు. తండ్రి చెప్తారు, దీనికి అంతా శిక్ష ఏమీ ఉండదు. పతితులైన మమ్మల్ని పావనంగా చేయమని మీరే పిలుస్తారు. కామ మహాశత్రువు అని బాబా కూడా చెప్తారు. క్రోధం శత్రువు అని అనరు. మాతల్లో ఇది అంతగా ఉండదు. పురుషుళ్ళు చాలా గొడవలు చేస్తారు. ఇప్పుడు బాబా మాతలైన మిమ్మల్ని ముందుంచారు. వందే మాతరం, లేకుంటే మీ పతియే గురువు, ఈశ్వరుడు, వారి మతానుసారం నడవాలని మాతలకు చెప్తారు. ముడివేసిన తక్షణం పతితమవుతారు. దీన్ని ఈశ్వరుడు లభించడం అని అంటారా? ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. మిగిలిన వారంతా మరణిస్తూ ఉంటారు. బాబా చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి. మీకు పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి ఉంది. శివబాబా ఇతనిలో వస్తారు. మేము ఇతని ద్వారా వింటున్నామని ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మ చాలా చిన్న బిందువు.
ఇది శివబాబాకు తాత్కాలిక రథం. ఇతని ద్వారా ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల ఒక్కొక్క బిందువు ద్వారా చెరువు నిండుతుంది. పిల్లలు తమదంతా సఫలం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఏమీ మిగలదని తెలుసు. ఇంతైనా సఫలం అవ్వని అని భావిస్తారు. సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా. పిల్లలు తండ్రికి పిటికుడు బియ్యం లేక 6-8 రూపాయలు పంపిస్తారు. వాహ్ పిల్లలు! తండ్రి అయితే పేదల పెన్నిది కదా. ఇది కూడా డ్రామాల్లో నిర్ణయించబడింది. మళ్ళీ అలాగే జరుగుతుంది. బంధనంలో ఉండేవారు ఉన్నారు. తండ్రి చెప్తారు, మీరు భాగ్యశాలురు, ఎందుకంటే శివబాబా చేయి లభించింది కదా. ఆర్య సమాజం వారు మొదలైన వారందరూ వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ముక్తి జీవన్ముక్తులు లభించే దుకాణం ఇదొక్కటే. శిక్షలు అనుభవించి అందరూ ముక్తికి వెళ్ళాలి. ఇది అంతిమ సమయం. అందరూ వాపస్ వెళ్తారు. ఇది ప్రియతముని ఊరేగింపు. ఊరేగింపు ఎలా వెళ్తుందో కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇవి మీరు తప్ప వేరెవ్వరూ చూడలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా ఏ జ్ఞానం అయితే గుప్త దానంగా లభించిందో దాని విలువను అర్థం చేసుకుని మీ చెవులను అమూల్యమైన జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. అందరికీ గుప్త దానాన్ని ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, తిరిగి వెళ్ళవలసిన ఈ అంతిమ సమయంలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ప్రీతి బుద్ధి గలవారి కావాలి. ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. ఈరోజు వరదానము. బోలాతనంతో పాటు ఆల్మైటీ అథారిటీగా అయ్యి మాయను ఎదిరించే శక్తి స్వరూప భవ. అప్పుడప్పుడు అమాయకత్వం చాలా పెద్ద నష్టం చేసేస్తుంది. సరళత అనేది అమాయక రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎదిరించలేనంత అమాయకంగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహనం చేసే శక్తి కావాలి. ఎలాగైతే తండ్రి భోలానాథునితో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నాడో అలా మీరు కూడా బోలాతనంతో పాటు శక్తి స్వరూపంగా కూడా అయినట్లయితే మాయ యొక్క తుపాకీ గుండు తగలదు. మాయ ఎదుర్కొనేందుకు బదులు నమస్కారం చేస్తుంది. స్లోగన్: మీ హృదయంలో స్మృతి యొక్క జెండాను ఎగరవేస్తే ప్రత్యక్షత జెండా ఎగరవేయబడుతుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేయండి. జ్ఞానస్వరూపం యొక్క అనుభవీలుగా అవ్వండి. శ్రేష్టాత్మలైన మీ శుభవృత్తి, కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం అనేక మంది తపిస్తున్న, వెతుకుతున్న, ఆర్తనాదాలు చేస్తున్న ఆత్మలకు ఆనందం, శాంతి మరియు శక్తి యొక్క అనుభూతి చేయిస్తుంది. అచ్చా, ఓం శాంతి.